ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ భగవద్భక్తులందరికీ స్వాగతం, నమస్కారం. సో మనము ఈ భగవద్గీత 18వ అధ్యాయం చదువుకుంటున్నాము. ఈ 18వ అధ్యాయంలో 3 విభాగాలుగా మనం చూసుకున్నాము. మొదటి 6 అధ్యాయాలు, మొదటి 12 శ్లోకాలు భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాల యొక్క సంగ్రమం అని, కర్మ, బుద్ధి, జ్ఞానం గురించి చెప్పబడింది. తర్వాత జ్ఞాన విభాగంలో కొంచెం ఎక్స్టెన్షన్గా 13 నుంచి 18 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత 19 నుంచి ఈ 40 వరకు ఆ కర్మలను నియంత్రించు గుణములు. ఎందుకంటే ఈ 1వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు కర్మ గురించి అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. కర్మతో పాటు సన్యాసము, త్యాగం గురించి కూడా చెప్తూ మనం తప్పకుండా మన యొక్క ధర్మాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది. కానీ ఆ కర్మలను చేసేటప్పుడు వాటిని నియంత్రించే గుణాల గురించి తెలుసుకున్నాం. అంటే సాత్విక, రజస, తమో గుణ దృష్టికోణంలో జ్ఞానము, కర్మ, కర్త, బుద్ధి, సంకల్పము అంటే నిశ్చయము, సుఖము, వీటన్నిటినీ రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు, సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు, తమ గుణంలో ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళు ఎలా అనుభవిస్తారు, వాళ్ళకి ఎలా అవి కనబడతాయని చెప్పడం జరిగింది. అవన్నీ చెప్పుకున్నాక ఏ త్రిగుణాల ప్రవృత్తితో చేసినా, ఎలాంటి కర్మలు చేసినా చేయకపోయినా ఆ యొక్క కర్మ ఫలాల్ని, ప్రతిఫలాలు, అంటే చేయకపోతే ఫలం అంటూ ఏం లేదు, కానీ చేయకుండా ఏది ఉండలేం కాబట్టి చేయకుండా ఉండని స్థితి లేనే లేదు. అందుకని ఆ కర్మ ప్రతిఫలాల నుంచి విముక్తి ఎలా కలిగించుకోవాలి అనేది ఇప్పుడు మనం 41 నుంచి 48 శ్లోకాల నుంచి చెప్తున్నారు. అంటే దీనికి విముక్తి ఎలా కలిగించుకోవాలి అని చెప్పినప్పుడు ఈ యొక్క భగవద్గీత ఈ సెక్షన్లో కృష్ణుడు అర్జునుడికి మళ్ళీ ఈ వర్ణాశ్రమ ధర్మం గురించి, అంటే ఈ వర్ణాశ్రమ ధర్మం ఎందుకు స్థాపింపబడిందంటే ప్రతి ఒక్కళ్ళకి ఏ గుణ ప్రవృత్తి ఉన్నవాళ్ళైనా, ఎలాంటి స్థితిలో ఉన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ఒక అవకాశం, ఒక దారి గమ్యం ఉండేటట్లు వాళ్ళ పురోభివృద్ధికి, ఏ స్థితిలో ఉన్న వాళ్ళకైనా పురోభివృద్ధి కావాలి అంటే ఒక సిస్టమ్ అంటూ ఉండాలి. ఆ సిస్టమ్ ఏంటి అనేది ఈ యొక్క దీంట్లో 41 నుంచి 48లో మనకి బాగా కనబడుతుంది. అంటే ఈ వర్ణాశ్రమ ధర్మం గురించి మనకి ఇక్కడ బాగా ఎక్కువ ఫోకస్ మనకి కనబడుతుంది అన్నమాట. ఈ కర్మ ప్రతిఫలం నుంచి విముక్తి భగవద్గీతలో 18వ అధ్యాయంలో మనం తలుచుకోవాలి అంటే ఎక్కడో ఒక్కడ మనకి చాలా క్లోజ్గా వర్ణాశ్రమ ధర్మం గురించి మనకి తెలియబడుతుంది. అందుకని ఈ వర్ణాశ్రమం ఈ శ్లోకాల్లో ఇవాళ వచ్చినప్పుడు త్వరగా ఈ 41 నుంచి 48 వరకు చదువుకొని వర్ణాశ్రమం గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. సో 1 సెకండ్. తిరుమల, నువ్వు ఇది చదువుతావా? ఇది కనబడుతుందా? మ్యూట్లో ఉన్నావు తిరుమల. హరే కృష్ణ. కర్మ ప్రతిఫలం నుంచి విముక్తి. ప్రతి కర్మగుణంలోచే ప్రభావితమైనదే, కానీ ఆ కర్మ ద్వారా భగవానుని ఆధారించుటచే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారు కర్మ ప్రతిఫలముల నుంచి విముక్తి కాగలరు. 4 వర్గముల గుణములు తమ ప్రవృత్తి కర్మను భగవానుని భక్తియుత సేవయందు వినియోగించుట. బ్రాహ్మణ, ఇది 18వ అధ్యాయం 42వ శ్లోకం. ఇది 9 గుణములు. ఆ 9 గుణములు ఏమిటి అంటే శాంతి, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము,
ధార్మిక చింతన అను 9 గుణములు బ్రాహ్మణ లక్షణాలను చెప్పారు. క్షత్రియ ఇది 43వ శ్లోకంలో చెప్పబడింది. క్షత్రియుడికి 7 గుణములు. అవి ఏమిటి అంటే శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వము. ఈ 7 లక్షణాలు క్షత్రియ గుణములో చెప్పబడ్డాయి. తద వైశ్య ఇది 44వ శ్లోకంలో చెప్పబడింది. దీంట్లో 3 గుణములు ఉన్నాయండి. వైశ్యులు ఏం చేయాలంటే వ్యవసాయము, గోరక్షణ, వాణిజ్యము వైశ్య గుణములో చెప్పబడింది. శూద్ర ఇవి 44వ శ్లోకంలో చెప్పబడింది. దీని ఉపయోగం అది ఏమంటే పని చేయుట మరియు పరుల సేవ. పని చేయడం అంటే ఒకరికి ఎప్పుడు దాసుడై ఉంటే ఈ శూద్ర అన్నమాట. ఒకరికి సేవ చేయటం, పరులకు పరజీవికి సేవ చేయటం ఇది ఉన్నది అన్నమాట. హరే కృష్ణ. మనం ఇది ఒక ఇప్పుడు మనం ఉన్న జీవిత కాలంలో ఈ వీటిని చూస్తే, ఈ గుణాలను చూస్తే, ఇప్పుడు మన నిజ జీవితంలో కూడా ఎక్కడో ఒక్కడ మనం ఒకళ్ళతో కొరకు పని చేయటము, ఎక్కడో ఒక్కడ వ్యవసాయము, వాణిజ్యము లాంటివి కూడా చేయడం, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో, నాయకత్వము, శక్తి, కొంచెం దక్షత ఏదో ఒక ఫీల్డ్లో ఉండటము, తర్వాత కొంచెము శాంతి ఎలా ఉండాలి, కొంచెం ఒక రకమైన రెగ్యులేటెడ్ లైఫ్లో ఇంద్రియ నిగ్రహం కూడా ఉంటుంది, పవిత్రత మన మనస్సు బట్టి దీన్ని బట్టి ఉంటుంది, నిజాయితీ, సహనం కూడా మనకి ఎక్కడొక్కడ కొంచెం మనలో ఉంటాయి, జ్ఞానం సంపాదించుకోవడము, ఆ జ్ఞానాన్ని అప్లై చేసుకోవడము, కొంచెం ధార్మిక చింతన, ఎక్కడొక్కడ చిన్న చిన్న ట్రేసెస్ 4 దీంట్లో కూడా మనకి కనబడతాయి. అంటే అంత దాని కొరకు మనంతటి మనల్ని పొగుడుకోకర్లేదు, కానీ ఎక్కడో ఒక ట్రేసెస్ తప్పకుండా కనబడతాయి. కనబడలేదని అనడం కూడా తప్పు. హ్యూమిలిటీతో మనం దాని గురించి ఎక్కువ పట్టించుకోకున్నా కూడా ఎక్కడొక్కడ మన ఇళ్లలో మనకి చెప్పిన సంస్కారం కానీ, కల్చర్ అనండి, మనకి పెద్దలు మనకు చూపెట్టిన చెప్పిన మనకి దర్శనం ఇచ్చిన జీవితాల్లో చూస్తే ఇవి మనకి లక్కీగా ఎక్కడొక్కడ మనలో కూడా ఉన్నాయి. కానీ వీటిని ఎట్లా మనం ఇంకా అర్థం చేసుకొని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు ఆ కర్మ నుంచి ప్రతిఫలాలు ఎలా చేయాలి అని, భగవంతుడికి ఎలా అర్పించాలి అనేది ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా వస్తుంది. యా, గౌతమ్ మైథిలి, యూ వాంట్ టు టేక్ దిస్? హరే కృష్ణ. భగవద్గీత 18వ అధ్యాయం 41 శ్లోకం. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవై గుణైః. ఓ పరంతప, ప్రకృతి త్రిగుణములచే కలిగిన గుణ స్వభావముల అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజించబడుదురు. శీర్షిక 4 వర్ణములు, గుణములు. తమ కర్మ ప్రక్రియలను భగవానుని భక్తియుత సేవకు వినియోగించుట. బ్రాహ్మణ 9 గుణములు, క్షత్రియ 7 గుణములు, వైశ్యులు 3 గుణములు, శూద్రులు 1 గుణము. ఇవి ముందర శ్లోకంలో మనకి ఇచ్చిన గుణాలు. ఇక్కడ కొంచెం ఐ థింక్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది. ఇక్కడ వైశ్యానం అది కొంచెం గడబడింది. సారీ అబౌట్ దాట్. సో నెక్స్ట్ శ్లోకం కూడా ఐ థింక్ యూ టేక్ ఇట్. యా. హరే కృష్ణ. శమోదమస్తపః శౌచం శాంతి ఆర్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతనమనడి సహజ లక్షణములను కూడి బ్రాహ్మణులు కర్మనొనరింతురు. శీర్షిక 4 వర్గములు, గుణములు తమ ప్రక్రియను భగవానుని భక్తియుత సేవకు వినియోగించుట. 9 గుణములు, శాంతి, మళ్ళీ ఇక్కడ ఉన్నవే అదే వరుసలో చెప్పబడి ఉంది. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతన. బ్రాహ్మణుల అంటే బ్రహ్మని తెలుసుకోవడం బ్రాహ్మణత్వం అయితే, ఆ బ్రహ్మని తెలుసుకోవడానికి ఉండడానికి ఒక సత్వగుణం ఉండాలి. ఆ సత్వగుణంలో ఉండే ఈ సమ్ ఆఫ్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ భగవద్గీత 18వ అధ్యాయం 42 నుంచి 48 శ్లోకాలు శ్రీల ప్రభుపాదుల వారు కూడా తమ ప్రసంగాల్లో చాలా ఉపయోగించారనమాట. అంటే ఆయన ఇస్కాన్ని స్థాపించేటప్పుడు కూడా
అంటే ఈ సంఘంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే సంఘం బాగా ఉంటుంది. అలాంటి సంఘాన్ని తయారు చేయాలి. పర్టికులర్లీ జ్ఞానము విజ్ఞానాన్ని చదివి పెంపొందించి అందరికీ పంచే ఒక సంస్థని తయారు చేయాలి అని అనుకున్నందుకే ఆయన గుళ్ళని చేసినప్పుడు మామూలులో గుళ్ళలో ఉండేటట్లు పూజా విధానాలు అక్కడ ఒక జీటీ వర్షిప్ కూడా బాగుంటుంది. కానీ ఒక ప్రీచింగ్ ఈజ్ ఎసెన్స్, బుక్స్ ఆర్ ది బేసిస్ అండ్ ప్రీచింగ్ ఈజ్ ఎసెన్స్ అని ఆయన ఎందుకని చెప్పారంటే దేర్ షుడ్ బి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ హు హావ్ టు రీడ్ అండ్ నాట్ ఓన్లీ రీడ్, అసెమిలేట్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ దట్ నాలెడ్జ్. ఆ యొక్క కాన్సెప్ట్ ఆయన ఇక్కడ తీసుకొచ్చారు. దీని గురించి ఆయన చాలాసార్లు హీ యూస్ టు టాక్ అబౌట్ ఇట్ ఈ బ్రాహ్మణుల గురించి వస్తే. సో నెక్స్ట్ మామ ఒక్క పాయింట్ మనము అంటే మనం తర్వాత ఇది డిస్కస్ చేస్తే దెన్ ఐ లీవ్ ఇట్ టు దట్ పాయింట్. కానీ మనకు ఎట్లయితే మనము త్రిగుణముల గురించి మాట్లాడినప్పుడు సత్వ రజో తమో గుణాలు ఆ మూడు మనము వాటిని డిఫైన్ చేసేటప్పుడు వాటికి ఉన్న లక్షణాల గురించి మాట్లాడుకున్నాము. కానీ ప్రతి మనిషిలో అవి మూడు సమ్మిళితమై ఉంటాయి. కొందరిలో ఒకటి ఎక్కువ ప్రేరేపణ ఉండడం వల్ల వాళ్లకు అది వీలైతే దాన్ని మనము ఆస్వాదించవచ్చు అని అనుకున్న విధంగానే మీరు ఇంతకు ముందు టచ్ చేసిన పాయింట్ ఈ అన్ని వర్ణాలు అనేవి అట్లా రాసులు పోసినట్టుగా క్లియర్ గా ఉండక కొన్ని అంటే మనం అక్రాస్ వేరే వర్గాలలో ఉన్న గుణాలు కొంతమందిలో సమ్మిళితమై అది ప్యూర్ కలర్స్ రెడ్ వైట్ రెడ్ బ్లూ గ్రీన్ yellow లాగా కాకుండా రేంజ్ కలర్ ఇంటర్మింగిల్డ్ కలర్స్ వస్తాయి కదా. దాని గురించి మనం తర్వాత మాట్లాడదామా, లేకపోతే ఈస్ దేర్ సమ్ ఒపీనియన్ అబౌట్ దాట్ అని కొంచెం తర్వాత మాట్లాడుకుందాం. అంటే అసలైన ఇది వర్ణాశ్రమ ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా ఇవాళ. అందుకని ఏంటి వాట్ ఈజ్ అసలైన వర్ణాశ్రమం? దైవీ వర్ణాశ్రమం అని ఉంటుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్ణాశ్రమాలు ఉంటాయి. అది దీంట్లో ఇది ఇస్కాన్లో చాలా ఎక్కువ బాగా మాట్లాడుతుంటారు అనమాట. సో ఐ విల్ జస్ట్ ట్రై టు ఇవాళ టైం ఉంటే ఇవాళ రేపు నెక్స్ట్ వీక్లో కూడా వీ విల్ ట్రై టు కంటిన్యూ ది సేమ్ టాపిక్. ఒక మంచి ఆర్టికల్ ఉందన్నమాట, వాట్ ఈజ్ వర్ణాశ్రమం. ఐ వాంటెడ్ టు గో త్రూ దట్ ఆర్టికల్ టుడే. సో హోప్ఫుల్లీ వీల్ గెట్ టైమ్ and then we can quickly move on this shlokas, and then we have I think Padmasini, you want to do this? హరే కృష్ణ. భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం శక్తి, దృఢ నిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వము అనునవి క్షత్రియులకు సహజమైన కర్మ స్వభావములు. శీర్షిక 4 వర్ణముల గుణములు తమ కర్మ ప్రక్రియలను భగవానుని భక్తియుత సేవకు వినియోగించుట. క్షత్రియుల గుణాలు 7 గుణాలు: శౌర్యం, శక్తి, దృఢ నిశ్చయము, దక్షత, ధైర్యము, ఔదార్యము, నాయకత్వము. హరే కృష్ణ. Yeah. Anand Babu, you want to read this, Satya? హరే కృష్ణ మా. ఒక్క నిమిషం. కృషి గోరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యములు వైశ్యులకు సహజ స్వభావ కర్మలు కాగా, పనిచేయుట మరియు పరుల సేవ శూద్రులకు సహజ స్వభావ కర్మలై ఉన్నవి. 4 వర్ణముల గుణములు తమ కర్మ ప్రక్రియలను భగవానుని భక్తియుత సేవకు వినియోగించుట. వైశ్యులు 3 గుణములు: వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యము. శూద్రులు 1 గుణము: పనిచేయుట మరియు పరుల సేవ. కలౌ శూద్ర సంభవ.
ఇది ఈ ఈ యొక్క శ్లోకంలో శూద్రులది ఈ వైశ్యులు చెప్పారు. ఈ కలో శూద్ర సంభవ ఈ శ్లోకాన్ని శ్రీల ప్రభుపాదుల వారు చాలాసార్లు వాడారనమాట. అంటే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే బై బర్త్ ఎవ్రీబడి ఈజ్ ఎ శూద్ర. ఓన్లీ ఆ సంస్కారం ఉంటేనే ద్విజుడు అవుతాడు. ఆ ద్విజుడు అయ్యాక జ్ఞానం సంపాదించాక ఈ ప్రోగ్రెస్ ఫర్దర్ అని. అంటే ప్రతి ఒక్కడు బై బార్న్ ఎవ్రీబడి ఈజ్ అ శూద్ర. సో బై బార్న్ నో బడీ కెన్ బికమ్ ఎ బ్రాహ్మణ. కానీ ఆ సంస్కార ద్విజం, ఆ సంస్కారం వస్తేనే, సంస్కారం చేయబడితేనే ద్విజుడు అవుతాడని, ఆ ద్విజుడు అయ్యాక విప్రుడు ఆ స్టేజెస్లో వస్తారని ఈ శ్లోకాన్ని ఆయన చాలాసార్లు ఈ కోట్ చేసేవాడు. అంటే ఈ ఈ ఈ శ్లోకాలని ఆయన ఎలాగైనా అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంస్థలో దించాలని ఫామ్ కమ్యూనిటీస్కి ప్రాధాన్యత ఇచ్చారనమాట. కానీ ఆయన జీవితకాలంలో అవి అంత చేయలేకపోయినా ఆయన అంతిమ దశలో అడిగినప్పుడు మీరు ఏం చేయాలనుకున్నారంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఈ యొక్క విషయాలని ఇందాక గౌతమ్ చెప్పినట్లు ఇవి ప్రజల్లో ఎట్లా ప్రాక్టికల్గా తీసుకురావాలి. ఎందుకంటే ఇవి నార్మల్గా ఇలాంటివి మాట్లాడినప్పుడు సమూహం ఆ టాపిక్ అంతా క్యాస్ట్ సిస్టమ్ మీద వెళ్ళిపోతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎంత క్లియర్గా చెప్పినా కూడా చాతుర్వర్ణ్య మాయా సిస్టమ్ గుణ కర్మ విభాగశ్రం, గుణాల గురించి చేశానయ్యా నేను, కానీ ఈ సొసైటీకి ఇది ఉండాలి అని చేసి, అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారంటే ఫామ్ కమ్యూనిటీస్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఫామ్ కమ్యూనిటీస్ చేసి సెల్ఫ్ సస్టైన్ ఫామ్ కమ్యూనిటీస్లో ఉంటే ఆ ఫామ్ కమ్యూనిటీలో ఈ 4 రకాల మనుషులు అందరూ కలిసి మెలిసి పని చేసుకొని ఆ కమ్యూనిటీని సెల్ఫ్ సస్టైన్ చేసుకోగలిగితే, అది మనం ఒక మోడల్గా చేయగలిగితే ప్రజల్లో చాలామందికి తీసుకురావచ్చని చెప్పారు. ఆయన జీవితకాలంలో కొన్ని ఫామ్ కమ్యూనిటీస్ వచ్చాయి, కొన్ని ఫెయిల్ అయ్యాయి, కొన్ని బాగా సక్సెస్ అయ్యాయి, కొన్ని బాగా సక్సెస్ అయ్యాయి, కొన్ని మళ్ళీ కొంచెం డౌన్ వచ్చాయి. కానీ గత 15 ఏళ్లలో అవి బాగా వచ్చాయన్నమాట. నేను ఇప్పుడు ఐ జస్ట్ గో త్రూ one few presentations, like not presentations anugandi. One second, I will just go through that. If you just give me 1 minute. So I think I'll try to cover what Gautam was telling, and then we will see the next things. I think that will be a good point. Just wait, I thought I had opened the document, but unfortunately it is not. I have to just give me some time. I'll try to get it where I have to do. Sorry, 1 second. One second, sorry. I think I'm making a mistake. Okay, let me. Sorry. ఎక్కడ పోయింది డాక్యుమెంట్?
Okay, so I'll just go through that later. So let's go through this article. It's a very nice article. ఇప్పుడు ఈ వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పబడుతుంది అనమాట. కనబడుతుందా? We'll go. It's an English thing, but I think we can. It's worth going through in this form only. మధ్య మధ్యలో మన ఆగి we can do it. So we can. 1 second. Yeah, కనబడుతుందా? కొంచెం 150 చేయండి. Yeah, it's okay now. Yeah. Okay. So Gautam, if you want to take the first 2 paragraphs. తప్పకుండా. Hare Krishna. What do we mean by Varnashrama? By Hare Krishna Devi Dasi. To see the true value of the Vedic social system, we need to understand it in its original form. Thinkers throughout history, from Plato to Locke to modern political theorists, have always discussed the ideal form of social organization. Vedic literature also addresses this question and presents as the ideal the social system known as Varnashrama, which divides society into 4 varnas or occupational groups and 4 ashramas or stages of life. The 4 varnas are Brahmanas, priests and teachers; Kshatriyas, rulers and warriors; Vaishyas, farmers and merchants; and Shudras, laborers and artisans. The 4 ashramas are Brahmacharya, student; Grihastha, householder; Vanaprastha, retired; and Sannyasa, renounced. When His Divine Grace, A.C. Bhaktivedanta Swami Prabhupada, carried the wisdom of Vedic literature to the West, he was hoping for nothing short of a spiritual revolution. He knew that without Krishna consciousness, people cannot be happy. An important part of his strategy to spread Krishna consciousness around the world was the revival of Varnashrama. For many years, his followers have pondered his instructions about Varnashrama, but so far have made little progress in fulfilling his vision for it. Hare Krishna. Yeah. So Gautam, is it touching the point that you are coming at? It is the foundation అండి. ఫౌండేషన్ చాలా క్లియర్ గా ఉంది. అంటే మనకు వర్ణాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి. Okay. But I mean, I'm trying to understand. Yes, the ideal system exists, and you have defined the qualities for each of those. But rarely do you find qualities in people in such a way that it finally aligns with any one of them, right? So when it is such a huge mixture of qualities, మీరు అన్నట్టుగా నాలోనే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటుండొచ్చు, నాలోనే ఒకరికి సేవాపరంగా ఉండే భావన ఉంటుండొచ్చు, నాలోనే ఒక ఇంచుక ఆధ్యాత్మిక చింతన ఉంటుండొచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు హౌ డు యూ క్లాసిఫై మీ into any one of these varnas? And the corollary to that question is, what is the benefit of that qualification or classification? Okay. And of course, one simple answer is whichever qualities are dominant is way I think it's classified. But let's read this article and see whether it helps us to understand. Yeah. Satya, you want to read it? Part of the problem, akkadi nunchema? Ikkadi nunchi. Yeah. Part of the problem may be confusion caused by apparently contradictory things Srila Prabhupada said about Varnashrama. For example, in Bhagavad Gita 2:31, Prabhupada refers to Varnashrama as man's stepping stone for spiritual understanding. But in other places, he implies that Varnashrama can become simply a materialistic arrangement for one social group to dominate another, and by reinforcing identity based on bodily categories, it creates a stumbling block on the path to spiritual advancement. In some instances, Srila Prabhupada says that because Lord Krishna created Varnashrama, it exists in all societies at all times. But Prabhupada also sets forth the establishment of Varnashrama as a central goal of the Krishna consciousness movement. So, is Varnashrama an aid for spiritual elevation or an instrument for social oppression? Does it exist throughout human society? Has it existed throughout history? Or is it yet to be established? To clarify these issues, we must recognize that the word Varnashrama conveys similar but significantly
different meanings in different contexts. Here are the three basic types of Varnashrama. The original Varnashrama is the division of society into 4 Varnas and 4 ashramas that cooperate to satisfy the Supreme Lord. One's Varna is determined by one's character, qualities, training, and work. The focus is spiritual advancement and spiritual satisfaction for each member of the society. I'll finish reading these 3 more, then throw next chapter. Yeah. The kind of Varnashrama is a spiritual institution, just as a temple or church becomes spiritual when used to glorify the Supreme Lord. The original Varnashrama is sometimes referred to as Daiva or Divine Varnashrama. Materialistic Varnashrama is the formal division of society into 4 Varnas and 4 ashramas, primarily to control society and increase the material well-being of certain groups. Typically, percentage and adherence to certain rituals determines Varna, rather character and training. The hereditary caste system, as a perversion of the original Varnashrama, is in the category of materialistic Varnashrama. Spontaneous Varnashrama is a default society that results because by nature people tend to divide into the classes. The 4 Varnas. Spontaneous Varnashrama is devoid of a connection with the Supreme Lord and does nothing to promote spiritual progress. To help us understand the kinds of Varnashrama Srila Prabhupada promoted, let's look at these types of Varnashramas more closely, beginning with the latest spiritual type, with the least spiritual type. Yeah, it is still not answered. అంటే గౌతమ్ చెప్పిన క్వశ్చన్ ఈ అన్ని మనలో మిక్స్ అయి ఉన్నప్పుడు డిఫరెంట్ కలర్స్ లాగా ఈజ్ ఎర్ ఏ నీడ్ టు బ్రాండ్, ఈజ్ ఎ నీడ్ టు అది ఐసోలేట్ చేసి చెప్పడమా, వేరుగా చెప్పాలా చెప్పక్కర్లేదా, చెప్తే ఏం లాభం చెప్పకుంటే ఏం లాభం అనేది. అంటే మనకి మామూలుగా ఈ ఆర్టికల్ చదువుతుంటే స్లోగా ఏం అర్థం అవ్వాలి అంటే, అలా బ్రాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ సొసైటీలో అయితే ఇది అర్థం చేసుకునేటట్లు మనకి అవకాశాలు ఈ ప్రభుత్వాల ద్వారా కానీ మిగతా సంస్థల ద్వారా కానీ అలా క్రియేట్ చేసినప్పుడు ఆ బ్రాండ్ చేయవలసిన అవసరం లేదు. అందరూ కలిసి కట్టుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే యాక్చువల్లీ ఈ వర్ణాశ్రమం అనేది ఒక అండర్లయింగ్ స్ట్రక్చర్ లాగా, అండర్లయింగ్ సపోర్టింగ్ స్ట్రక్చర్ లాగే మనకు ఉపయోగపడుతుంది. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని స్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా అందరూ కలిసి తమ యొక్క భక్తి మార్గాల్లో ముందరికి వెళ్ళి ఆ భగవద్ధామం వైపు వెళ్ళాలి అనే స్థితిలో ఉన్నది ఐడియల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ వర్ణాశ్రమం అన్ని మనం చెప్పుకున్న డివిజన్స్ అన్నీ దే ఆర్ యాక్చువల్లీ అండర్లయింగ్ థింగ్ విచ్ సపోర్టర్స్. దెర్ ఇస్ నో నీడ్ టు ఎక్స్టర్నల్లీ డిస్కస్ ఇట్. కాకపోతే ఏమైందంటే అవి మరుగుపడిపోయి దాని మీద కన్ఫ్యూజన్ వచ్చినందుకు వల్ల దాన్ని ఇప్పుడు మనం బయట తీసుకొని దాన్ని యూఆర్ ట్రైంగ్ టు అన్ప్యాక్ ఇట్. Actually, in its original state, it's very natural way of a society that was led in the olden days. That's what I was trying to answer to the best of my ability to Gautam, is that we don't need to really brand a particular thing, or we don't need to really introspect on where do we stand. But as a society, there's a need for people to understand its fundamentals and then let it be an implicit thing when the society is run. So as we go through this article, I think some of them will be clear. Hare Krishna. So Tirmal, you want to read? Hare Krishna. Spontaneous Varnashrama. In June 1971, conversation with Professor Grigory Kutowski in Moscow, Srila Prabhupada explained that because Varnashrama is created by God, it exists in every society, in every age. In Bhagavad Gita, 4th chapter, 13th sloka, there is the statement, Chaturvarna Maya system. This system was created by Vishnu, God. So since Varnashrama is a creation of the Supreme, it cannot be changed. It is prevalent everywhere. It is like the sun. The sun is the creation of a Supreme. The sunshine is there in America, in Russia, and in India, everywhere. Similarly, this Varnashrama system is prevalent everywhere in some form or another. Take, for example, the Brahmanas, the most intelligent class of men. They are the brains of the society. The Kshatriyas are the administrative class. Then the Vaishyas are the productive class. And the Shudras are the worker class. These 4 classes of men are prevalent everywhere under different names.
Because it is created by the original creator, so it is prevalent everywhere. Varnashrama Dharma. Moscow, June 22, 1971. Prabhupada is describing spontaneous Varnashrama. People naturally tend to divide into the classes Prabhupada mentions, but there is no goal of using that social structure to serve the Lord. Materialistic Varnashrama. Yeah. In the Srimad Bhagavatam, Sutta Goswami criticizes that we could all call materialistic Varnashrama. The occupational activities a man performs according to his own position are only so much useless labor if they do not provoke attraction for the message of the personality of Godhead. This verse applies to the caste system of modern India. Although the caste system has some basis in religious tradition, for most of its practitioners, the primary motivation is respectable social standing and material enjoyment, either in this life or the next, rather than service to the Supreme Lord. Original Varnashrama. The great sage Parashara tells us how human society can satisfy the Supreme Lord, even though he is already full in all opulences. Yeah. Varnashrama. Yeah. Continue, Thirumal. Screen. What happened? కనబడట్లేదా ఇది వర్ణాశ్రమ కరవట అదేంటి మరి వర్ణాశ్రమ చర్వత పురుషేణ పరపుమా విష్ణోర్ ఆరాధతే పంత మాన్య తత్తోష కారణం. Yeah, we can read from it. The Supreme Personality of Godhead, Lord Vishnu, is worshipped by the proper execution of prescribed duties in the system of Varna and Ashrama. There is no other way to satisfy the Lord. Vishnu Purana. Parashara Muni is referring to the original Varnashrama system. Its essential feature is the deliberate organization of society so that the members of each class perform activities that help members of other classes in their spiritual advancement. Yeah, this is members of each class perform activities that help members of other classes in their spiritual achievement. Yeah, Thirumal, just pause it. This is where I think Gautam, I'm trying to get the Gautam's thing, that actually if the Varnashram system is a base that was there very implicit in the society, కానీ ఎక్కడో అది పాడైంది కనుక దాన్ని బయటకు తీసుకొచ్చి మనం వీఆర్ ట్రైంగ్ టు రిపేర్ అండ్ ట్రైంగ్ టు డీకన్స్ట్రక్ట్ అండ్ కన్స్ట్రక్ట్ ఇట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ దేర్. అందుకని ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చే మెనీ ఆచార్యస్ ఆల్సో ప్రిఫరింగ్ టు డూ దిస్ సెల్ఫ్ ది సెల్ఫ్ సస్టైనింగ్ communities in terms of the ecosystem. They wanted to demonstrate that in those communities the way they work is exactly like this. This thing is there, but this is not. This is very seamlessly it's happening. They demonstrate చేయడానికి I'll show some few videos after this article just to try to make it a point. Then it's very it's a very idealistic state, but it is doable also in some cases. Yeah, sorry Thirumal, go ahead. Okay. పక్కకి చెప్తాను స్క్రీన్. Sorry. Yeah, sorry. Okay, right. It is interesting to note that in the Vishnu Purana verse, Srila Prabhupada translates the word tosha as satisfied rather than please. I take this to mean that even though Krishna is pleased by the service of individual devotees, he is satisfied when everyone serves him, because he knows that by serving him, all living entities will gain the greatest benefit. In Daiva, Varnashrama, everyone can serve the Lord, whatever his level of spiritual advancement, by following the principles Krishna sets forth in the Bhagavad Gita. In the 3rd chapter, Krishna offers a description of work according to the principles of Karma Yoga for those at the beginning level of spiritual advancement. As Krishna further explains in the 12th chapter,
Those most captivated by material enjoyment and the least able to follow regulations can make spiritual advancement by working for him, offering him the fruits of their labor, or at least renouncing the fruits of their labor for some charitable cause. Krishna emphasizes dutiful working according to one's nature with detachment from the fruits of labor. Workers in Daiva Varnashrama can gain further advancement because they work in the association of devotees and serve them. Furthermore, everyone, Brahmana, Kshatriya, Vaishya or Shudra, is eligible to advancement to the topmost spiritual platform by offering not just the fruits of activity, but the very activity itself to the Lord in full Krishna consciousness. In the 18th chapter, verses 45 to 46, Krishna tells Arjuna, by following his qualities of work, every man can become perfect. Now please hear from me how this can be done. By worship of the Lord, who is the source of all beings and who is all pervading, a man can attain perfection through performing his own work. At this level, work is no longer counted as karma yoga. Instead, it is considered bhakti yoga, the highest stage of devotional service. Krishna informs Arjuna that if he acts on the platform of bhakti yoga, he can abandon all varieties of religion. He has simply to perform his occupational duty as an offering of love to Krishna. He need not worry about all the injunctions contained in the flowery words of the Vedas, which concern him in the opening pages of the Gita. So only Daiva Varnashrama, the original system created by the Lord, can satisfy the Lord, because everyone can make spiritual progress. The more materially attached can learn to renounce the fruits of their labor. The more spiritually advanced can gain the highest spiritual ecstasy by offering their labor to the Lord in a spirit of loving devotion. The Lord is satisfied because he sees all his children advancing towards him, each according to his highest capacity at the moment. Hare Krishna. Hare Krishna. Annababu or Padmasini, you want to take it up? Hare Krishna Mama. Those who have reached the top platform of pure devotional service, such as Arjuna, Varnashrama and Karma, are in fact transcendental to Varnashrama, even though they still appear to be carrying out their Varnashrama duties like anyone else. When engaged in pure devotional service by doing their work as Bhakti Yoga, they are no longer on the material platform. They are in spiritual ecstasy. Hare Krishna. Padmasini, this is where again I'm slightly coming to the Gautam's thing, that when the devotion aspect comes into the societies and in the communities or in even the households, and the Varnashrama or the divisions or the dominant of any modes or the Varna or Ashrama becomes they go in the background. Only when that get disturbed, these things have to be they have to come, they have to be put forward to correct. So I'm trying my best to get where Gautam was leading us to. Hare Krishna. Yeah, now continue. Now that we have examined the three main types of Varnashrama, let's look at what we might call Prabhupada's Varnashrama. Prabhupada's Varnashrama. In the 9th canto of Srimad Bhagavatam, 9th canto, 10th chapter, 51st shlokam, commenting on the Varnashrama structure in Lord Ramachandra's ideal kingdom, Srila Prabhupada writes, among the 4 yugas, Satya, Treta, Dwapara and Kali, Kali Yuga is the worst. But if the process of Varnashrama Dharma is introduced, even in this age of Kali, the situation of Satya Yuga can be invoked. The Hare Krishna movement or Krishna consciousness movement is meant for this purpose. When Srila Prabhupada indicates that it is a mission of Hare Krishna movement to establish Varnashrama, he clearly does not mean the spontaneous Varnashrama, he told Professor Kotowski.
was already existing all over the world. Nor does he mean the materialistic Varnashrama of social prestige. Rather, Srila Prabhupada means the original Varnashrama, the social organization that can satisfy the Supreme Personality of Godhead, Sri Krishna, because it provides for the spiritual advancement of all types of people. Nevertheless, the Varnashrama Srila Prabhupada presents for his followers has certain prominent features, especially meant to make it an effective tool for spreading Krishna consciousness in the present age, not by birth. First of all, Prabhupada emphasizes that Varna designations should be determined by character, training, and work, not by birth. He cites the injunctions of such sages as Narada Muni to back up his position. Srila Prabhupada indicates that rather than societies using birth as the criteria, a devotee's teachers and guru can help determine the varna best suited for his specific nature and guide him to appropriate training for that varna. Living off the land. In the previous ages, there was no need to specify this, but for our age, Srila Prabhupada constantly urged devotees to get all your necessities from the land and to grow your own food, produce your own cloth. A society based on simple living and high thinking would favor spiritual advancement. The Varnashrama College. Srila Prabhupada writes the Srimad Bhagavatam, 50th Shlokam, as there are schools and colleges to train students to become chemical engineers, lawyers, or specialists in many other departments of knowledge, there must be schools and colleges to train students to become Brahmanas, Kshatriyas, Vaishyas, Shudras, Brahmacharis, Grahasthas, Vanaprasthas, and Sannyasis. In March 1974 in Vrindavana, Prabhupada first outlined his ideas for a Varnashrama college. Unlike traditional Vedic schools in which Vaishyas, for example, were taught only scriptural studies, getting their vocational training at home, the Varnashrama college would be for them somewhat like an agricultural university, in that there would be plenty of hands-on instruction, including practical subjects such as cow protection and food crop cultivation. Also, unlike traditional Vedic schools, even Shudras would be included, although again, their subjects would be centered on hands-on learning rather than formal classroom instruction. By training students in all the subjects necessary for the smooth functioning of a self-sufficient village, such as college, such a college would provide the foundation for setting up Varnashrama. Hare Krishna. Papa, we'll pause it here. Yeah. Gautam, we have still not answered your question, but we are still getting there. అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ని చూసుకొని కొంతమంది శ్రీల ప్రభుపాద్ డిసైపుల్స్ have done some work. I just wanted to show some of that. So I'll just play a few videos. ఒకటి ఏంటంటే గోవర్ధన్ ఈకో విలేజ్ అని బొంబాయిలో వాడా దగ్గర వచ్చింది. ఇట్ హాజ్ ఆల్సో వన్ లాట్ ఆఫ్ అవార్డ్స్. ఇంకొకటి గీతానగరి పెన్సిల్వేనియాలో ఉందన్నమాట. ఇట్స్ అబౌట్ 2 hour డ్రైవ్ ఫ్రమ్ పిట్స్బర్గ్. అక్కడ మొదటి ఇలాంటి వర్ణాశ్రమాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఒక కమ్యూనిటీని ఎలా బిల్డప్ చేసి సెల్ఫ్ సస్టైనింగ్గా ఉండాలని వచ్చింది. ఇంకొకటి చాలా పెద్దది ఇస్కాన్లో సక్సెస్ అయిన అలాంటి ఆ వర్ణాశ్రమ కమ్యూనిటీ ఏమో హంగేరీలో ఉందన్నమాట. నేను క్విక్గా ఈ వీడియోస్ చూపెడతాను. తర్వాత మన నెక్స్ట్ వీక్ విల్ కంటిన్యూ దిస్ అండ్ ప్రాబబ్లీ మన డిస్కషన్ ఎండ్ అయ్యే వరకు 45 నుంచి 48 వరకు వచ్చే వరకు ఆ గౌతమ్ క్వశ్చన్ ప్రాబబ్లీ కుడ్ బి ఆన్సర్డ్. కానీ నేను మళ్ళీ ఐ వాంటెడ్ టు రిపీట్ వన్ థింగ్ ఏంటంటే, అది మామూలుగా కరెక్ట్గా ఈ ప్రిన్సిపల్స్ మీద ఫంక్షన్ అవుతున్న సొసైటీ, భగవంతుడు ఎలా చెప్పాడో అలా ఫంక్షన్ అయిన సొసైటీలో దాని గురించి మనం పట్టించుకోక్కర్లేదు. ఏది డామినెంట్ ఉంది బ్రాండింగ్ చేయాలా చేయక్కర్లేదా? బికాజ్ ఎవ్రీబడి వన్ అవుట్పుట్, ఇదేంటి
అవుట్పుట్ ఆఫ్ వన్ బికమ్స్ ఇన్పుట్ ఆఫ్ అదర్ అని ఆ ప్రాసెస్లో వెళ్తుంది. ఐ జస్ట్ షో ది వీడియో సో దట్ వీ కెన్ గెట్ సమ్ ఐడియా అబౌట్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. మీకు వాల్యూమ్ వస్తుందో ఒక్కసారి నాకు చెప్పండి. This is on the Hungary thing.
ఎందుకు నేను చూపెడుతున్నానంటే ఇది ఇందాక మనం చదువుకున్న వాటిని ఉపయోగించుకొని సమ్ ఆఫ్ ది డిసేబుల్స్ ఆఫ్ దిస్ హంగరీ ఫార్మ్ కమ్యూనిటీ అంటే ఇలాంటి కెన్ వి రీప్లికేట్ త్రూ అవుట్ ది వరల్డ్ అంటే ఆన్సర్ ఈజ్ నో ప్రాబబ్లీ అట్ దిస్ స్టేజ్. బట్ వీళ్ళు ఇలా చేసి కంప్లీట్గా సెల్ఫ్ సస్టైనింగ్తో ఉన్న ఈ విలేజ్ కమ్యూనిటీస్ చూస్తే ఎక్కడొక్కడ ఆ కాన్సెప్ట్ని మనం చేయగలిగితే కొంచెం చిన్న చిన్న కోటాల్లో చిన్న పద్ధతుల్లో మనం కూడా ఎక్కడొక్కడ మన జీవితాలను కూడా ఆ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ సింపుల్ లివింగ్లో చేసుకోవచ్చు అని ఉంది. అంటే దీని గురించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ లేవు దీంట్లో ఈ వీడియోలో మాట. కానీ ఈ వీడియోలో ఇంకొక విచిత్రం ఏంటంటే హంగరీలో electricity is not at all used and they don't use any electricity to maximum extent. Even that is completely, the lighting and all is also very natural. అలాంటిది ఇప్పుడు ఇండియాలో ఒకటి వచ్చింది ఈ మధ్య కాలంలో. ఐ విల్ షో, దిస్ ఈజ్ నియర్ ముంబై. ఇది కూడా కంప్లీట్లీ సెల్ఫ్ సస్టైనింగ్ కమ్యూనిటీ. ఇది వాడా అని బొంబాయికి 2 hours దూరంలో ఉంటుందన్నమాట. Govardhan Eco Village has a very unique positioning. We are not very far from Bombay. We're just about 2 hours away from the Bombay metropolitan city. We are nested in a place with Sahyadri mountains behind our back, in a tribal belt where the impact what we've done is so visible. The idea was that we get the urban population to see how the rural population is doing and how we can create an impact in sustainability, public health, ecology in the area we are. And it's also a beautiful experience that we have here, because at the end we got to know the community, also in Wada, also here. We got to know the cultures, we got to know the beliefs, and we also got to know the food, which is very important when you're getting into a new country and a new culture. Govardhan Eco Village is quite a special place because it is doing that of showing how to lead a low impact lifestyle, how to have a green infrastructure, and it does so by bridging ancient knowledge systems and ancient techniques with new innovative modern techniques. So our infrastructure is completely ecological. The buildings are made with earth blocks. The water treatment plant is done through a soil biotechnology plant. The eco-village is unique because it is trying to bridge the tradition with the modern wisdom and practice, science and spirituality. I'm very happy to be here, and I learn a lot, not only from the speech, but also from the ground with farmers. Since a decade, what we've done is we've impacted 80 villages and about 800 farmers directly and about 10,000 farmers indirectly via our organic farming program, via our advocacy program, and we've taken it beyond. We've engaged with few universities for the study abroad program, where students can now come and spend from short courses to 3 months, a semester, in Govardhan Eco Village and have an experiential learning. It's a really wonderful example of the combination of environmental activism,
and ecological development, sustainable development that is put into practice in a context where sort of the vision for the possibility of making a radical change to our patterns of consumption and consumerism. I think that it's safe to say that everything that we have experienced today exceeded our expectations, even our highest expectations in our wildest dreams. Learning about all of the different ecologically sustainable ways of living and being together has been eye-opening and thought-provoking and motivating for us to go back home and think about how we make the world a better place. And there is a beauty here in people, in food, in trees and plants and space that is unmatched. So we can't say thank you enough for what a beautiful experience we had. So we believe that change only comes with inspiration, with knowledge, and with practice. So at Govardhan Eco Village, we try to bring a holistic experience so that we can really bring about transformative change in people and create a positive impact in the world. ఐ విల్ ఆల్సో షూర్ అంటే ఇది ఇందాక మనం చదువుకున్నాం కదా ఈ ప్రభుపాద వర్ణాశ్రమం అని ఆ యొక్క ప్రభుపాదులు ఎన్విసేజ్ చేసిన నార్మల్గా టెక్స్ట్లో చెప్పిన దాన్ని ఇలాంటి కొంతమంది భక్తులు కలిసి ఇలాంటి వాటికి రూపకల్పన చేయడం జరిగింది గత 15 ఏళ్లలో. అంటే వాళ్ళు ఏం చూపెడుతున్నారంటే ఒక సంఘంలో ఒక కమ్యూనిటీలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఒకళ్ళ అవుట్పుట్ ఇంకోళ్ళకి ఇచ్చి ఇంకోళ్ళ అవుట్పుట్ ఇంకోళ్ళకి ఒక సైక్లికల్గా చేసుకుంటే ఆ వర్ణాశ్రమ కాన్సెప్ట్, ఆ డిఫరెన్సెస్ బ్రాండింగ్ అనేది ఇట్ గోస్ బిహైండ్ వెన్ పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ అండ్ ఆల్ టుగెదర్ ఆర్ సర్వింగ్ ది లార్డ్. అంటే ఈ కౌ ఫార్మింగ్ గురించి కృషి గోరక్షక వాణిజ్యం ఉంది కదా, దాని గురించి శ్రీల ప్రభుపాద ఆయన ఉన్న టైంలోనే ఇది పెన్సిల్వేనియాలో వచ్చిన ఫామ్ అనమాట. దిస్ వాజ్ వెరీ పాపులర్, వెరీ ఫేమస్. ఇప్పుడు కొంచెం ఇట్స్ నాట్ ఇన్ ఇట్స్ ఓల్డ్ గ్లోరీ, బట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మీకు ఎప్పుడైనా వీలుంటే హాలిడేస్లో యూ కెన్ గో దేర్. ఇట్స్ కాల్డ్ గీతా నగరి. వెస్ట్ విర్జీనియా నుంచి పిట్స్బర్గ్ వెళ్తున్న దారిలో వస్తుంది. ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు ఈ కౌ ప్రొటెక్షన్ గురించి అమెరికాలో ఆల్మోస్ట్ ఫస్ట్ దీంట్లో మొదలుపెట్టారు అన్నమాట. Madhava Mama Deva Krishna Yadava Krishna Yadukula Krishna Sadhu Janadhara Sadhu Janadhara Sarvabhuma Sadhu Janadhara Sarvabhuma Madhava Mamavadeva Madhava Mamavadeva Krishna Shri Krishna Ambujalochana 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 Kombo Shubhagriva Ambujalochana Kombo Shubhagriva Bimbadhara Chandra Bimbanana Bimbadhara Chandra Bimbanana. హరే కృష్ణ. నేను ఇది ఎందుకు చూపెట్టానంటే దిస్ ఈజ్ అంటే ఎవరైనా
ఒక లీడరు ఒకదాన్ని చెప్పిన దాన్ని ఆయన ఒక విజన్ అంటూ ఇస్తే ఆయన ఫాలోవర్స్ దాన్ని అట్లా రూపకల్పన చేస్తారు ఈ సెల్ఫ్ సస్టైన్ కమ్యూనిటీస్లో దానికి ఇది మచ్చుక ఎగ్జాంపుల్. ఈ గీతానగరికి మేము 2009లో కూడా వెళ్ళడం జరిగింది. ఇట్స్ క్వైట్ అ గుడ్ థింగ్. మెయిన్ రోడ్ నుంచి ఇట్స్ బిట్ ఆఫ్ ఎ ఫారెస్ట్ డ్రైవ్ ఫర్ అబౌట్ హాఫ్ అన్ అవర్ 1 hour. చాలా బాగుంటుంది అక్కడ. అకామిడేషన్ కూడా మంచి వ్యవస్థ ఉంది అక్కడ. ఈ కౌ ఫార్మింగ్ అందరూ ఒక చిన్న కమ్యూనిటీలో అందరు ఎవరి పనులు వాళ్ళు ఎలా చేసుకుంటారు. పనిచేసే వాళ్ళు, ప్రీచర్స్, ఈ దాన్ని వచ్చిన ఆ ప్రొడ్యూస్ని అంతా దాన్ని ఎలా మళ్ళీ కన్జ్యూమ్ చేసి దాన్ని ఎలా మళ్ళీ పక్కనున్న ఊళ్ళకి విలేజెస్లో ఇచ్చి హౌ డు దే గెట్ ది రెవెన్యూ. ఇట్స్ అ వెరీ నైస్ ఇంట్రెస్టింగ్ ఎకనామికల్ సోషల్ మోడల్ దట్ యూ కెన్ సీ వర్కింగ్. కానీ అది ఈ 3 ప్రాజెక్ట్స్ చూసాం కదా, ఈ లార్జ్ స్కేల్లో జనరల్ పాపులెన్స్లోకి తీసుకురాగలుగుతామా లేదా అనేది లేదు. కానీ ఎప్పుడైతే జనరల్ పాపులెన్స్ ఇలాంటి వాటిని కూడా చూస్తూ ఉంటారో, ఇలాంటివి కూడా ఇలా కూడా ఉన్నాయి అని చూస్తే వాళ్ళకి ఆ వర్ణాశ్రమ సిస్టమ్ గురించి దాని ద్వారా మనం చెప్పడానికి చాలా వీలైతుందని అనుకుంటున్నారు అనమాట ఇస్కాన్లో. ఇక్కడ నేను 3 మచ్చుకి చూపెట్టాను. ఇప్పుడు ఇండియాలో మ్యాంగ్లూర్ దగ్గర హెబ్రి అనే ప్లేస్ ఉంది. అంటే మ్యాంగ్లూర్ మన ఉడిపి నుంచి మ్యాంగ్లూర్ దాటి మధ్వాచార్య బర్త్ ప్లేస్ ఆ వైపు వెళ్తుంటే అదే రూట్లో హెబ్రి ఉంటుంది. మన ఇది శృంగేరి వైపు వెళ్తుంటే హెబ్రి అనే విలేజ్లో కూడా 2 ఫామ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. దాన్ని భక్తి రాఘవస్వామి అని ఆయన చేశారనమాట. అవి కూడా అంటే ఓల్డ్ ఫామ్ కమ్యూనిటీస్. ఇంత ఇప్పుడు హంగేరీలో చూపెట్టినట్టు అంత గ్లోరియస్గా ఉండవు, బట్ ఇన్ ఇండియన్ కాంటెక్స్లో చాలా బాగుంటుంది. అక్కడ కూడా నేను చూసింది ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎంత నేచర్తో దగ్గరగా ఉంటారు. అక్కడ ఆ హెబ్రి కమ్యూనిటీలో మనకి బాగా నచ్చేది ఏంటంటే ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అందరూ తెలుగు వాళ్ళు. ఈ కర్ణాటక, మన ఆంధ్ర, ఈ తెలంగాణ బార్డర్లోంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది. సో అందుకని వాళ్ళు తెలుగు వాళ్ళు కనిపిస్తారు. ఇంకొంచెం వీ కుడ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ వాళ్ళు ఉన్న చిన్న ఇండ్లలో ఉండడం. అక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు నేచర్తో ఎంత క్లోజ్గా ఉంటారంటే, ఆ విలేజ్లో పొలాల్లో గట్ల మించి తీసుకెళ్తున్నాడు అనమాట అతను. ఈ వాజ్ టెలింగ్ అస్ ఎలా ఉంటాయి ఈ మామూలు వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేస్తారు, అస్సలు పెస్టిసైడ్స్ లేకుండా ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అని. నేను వెళ్తుంటే కొంచెం దూరంలో దెర్ వాజ్ ఎ పైథాన్, స్మాల్ పైథాన్, నాట్ అ బిగ్ వన్. ఐ కుడెంట్ డైరెక్ట్లీ సీ ఇట్, బట్ హీ షోడ్ దట్ దెర్ ఇస్ ఎ పైథాన్ దెర్. నేను కంగారు పడ్డాను అన్నమాట, ఒకసారి భయం వేసింది, అయ్యో ఇదేంట్రా నా. అండ్ బట్ హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫ్రైడ్. హీ సెడ్ దట్ ఈస్ ఓకే, ఐ నో దట్ పైథాన్ ఇస్ దేర్, దట్ చోటు పైథాన్ ఇస్ దేర్. కొండచిల్వ లాగా అంటారు కదా మన కొండచిల్వ, అవి వస్తుంటాయి, దర్ నథింగ్ రాంగ్, మనం ఏం చేయవి, అవి వాటి తిండిని తింటాయి కాబట్టి, ఆ రోడెంట్స్ని వాటిని తింటాయి కాబట్టి మన పొలాలు క్షేమంగా ఉంటాయి. అలానే వాళ్ళు మంకీస్ కూడా దే ఇంట్రెస్టింగ్లీ డీల్ విత్ ద మంకీస్ ఆల్సో. వాట్ మంకీస్ ఈట్, వాట్ మంకీస్ డోంట్ ఈట్, అండ్ హౌ దే ప్రొటెక్ట్ ది ఈకోసిస్టమ్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. మంకీస్ని, చిన్న చిన్న పాములు, ఇలాంటి ఈ పైథాన్స్, వీటన్నిటితో ఉంటూ వాళ్ళు అసలు ఆల్మోస్ట్ ఫియర్లెస్గా ఉండడం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత సింపుల్ లివింగ్లో దే సీమ్ టు బి రీజనబుల్లీ వెల్ సాటిస్ఫైడ్. అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. అంటే ఇది చాలా ఐడియలిస్టిక్ సిచ్యువేషన్ అనుకోండి, బట్ నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఎక్కడొక్కడ దేర్ ఇస్ సమ్ కాన్సెప్ట్స్ ఈ పెద్దలు చెప్పింది, వర్ణాశ్రమం గురించి చెప్పింది, సెల్ఫ్ సస్టైనింగ్ ఫార్మ్స్ ఇలా కూడా ఉండొచ్చు, ఇలా ఉంటాయని. తర్వాత బాలీలో కూడా దెర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ ఫార్మ్స్. మన ఇండియాలో, సౌత్ ఇండియాలో సేలం దగ్గర కూడా పంచవటి అనే ప్లేస్లో సమ్ పీపుల్ హ్యావ్ డన్ దిస్. సో ఇవన్నీ చూస్తుంటే, ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి ఈ వర్ణాశ్రమ ఈ కమ్యూనిటీసు, ఆ వర్ణాశ్రమ సిద్ధాంతాన్ని ఆలోచించి వీళ్ళైన కమ్యూనిటీసు ప్రాక్టికల్, అంటే ఏదో విధంగా అంత లార్జ్ స్కేల్లో కాకుండా స్మాల్ స్కేల్లో ఉండి అందరూ కలిసి ఒక సొసైటీ లాగా పనిచేసుకుని ఉంటే వాటి డిఫరెన్సియేషన్ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరమే లేదని క్లియర్గా చూపెట్టే ఇవి అనమాట. సార్, I slightly extended my time. I'm sorry about that. But if Gautam or anyone wants to comment anything, Hare Krishna. నాకు ప్రభుపాద వారి డెఫినేషన్ బాగా నచ్చిందండి. ఇట్ సీమ్స్ లైక్ అ మోడల్ ఫర్ గ్రేట్ రీబిల్డింగ్ ఆఫ్ ద సొసైటీ, రీడెఫినేషన్ ఆఫ్ ద సోషల్ స్ట్రక్చర్. సో మనము దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఐ నో యూ సెడ్ ఇట్స్ లేట్, బట్ ఫండమెంటలీ ద ఫార్మాట్ లుక్స్ గ్రేట్.
అండ్ ఇట్ సీమ్స్ ప్రాక్టికల్ ఆల్సో. అంటే మనము కొన్ని చోట్లలో చేయబడింది కాబట్టి ఇట్ సౌండ్స్ ప్రాక్టికల్, ఇట్స్ ఈజీ టు విజువలైజ్. బాగా అనిపిస్తుంది. ఐ హ్యావ్ నా ఫెయిత్ అనేది మళ్ళీ ఒక్కసారి రీకంటిల్ అయిన లాగా అనిపిస్తుంది. అంటే ఇది దిస్ ఇస్ జస్ట్ ఇంప్రాక్టికల్ అని కాకుండా ఇట్ సీమ్స్ లైక్ అ గుడ్ మోడల్. అదొక మోడల్. హరే కృష్ణ, యా, 1 second బాబు. ఆర్టికల్ ఫార్వర్డ్ చేయవా మాకు కొంచెం? తప్పకుండా. అండ్ by in today's session, for those people who are staying in America, I've given you one good holiday destination. Go to Geeta. అబ్సల్యూట్లీ, డెఫినెట్లీ. మైత్రి నాతో పక్క నుంచి అంటుంది, మేము 2000 ఏ సంవత్సరంలో మేము వెస్ట్ వర్జీనియాలో మనకు ప్రభుపాద వారిది మెయిన్ అదేంటి మహల్ లాగా ఉంటుంది, ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ or something like that. అక్కడికి వెళ్ళున్నాం. వి స్టేడ్ దేర్ ఫర్ ఏంటండి వీల్స్ అనుకుంటా, వెస్ట్ వర్జినియా వీల్స్ అని ఉంటుంది. వీలింగ్ అక్కడికి వెళ్ళాం, 2 రోజులు. మేము 2 రోజులు ఉన్నాం అక్కడ. చాలా ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, చాలా గీతానగర్ ఈజ్ ఆల్సో మచ్ మోర్ డీపర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రూరల్ కమ్యూనిటీ. అంటే దీనికి ఇంకా మోడర్నైజ్ చేసి ఎక్స్టెండ్ చేసే కమ్యూనిటీ ఉంది ఫ్లోరిడాలో, ఎలాచువాలో ఏంటంటే there are about more than, I think if I'm not wrong, 150 to 200 families. They stay in a circle of 20 miles, and that has been a model ISKCON community. And majority of them are people like us. They go out and work, but they live in a complete closed kind of a society. They have got schools, hospitals, temples, educational institutes, and completely self-sustaining. బయట నుంచి వచ్చేవి అక్కడి నుంచి చాలా తక్కువ. అలాచువా ఫ్లోరిడా ఇస్ అ వెరీ వెరీ ఫేమస్ కమ్యూనిటీ. అది వరల్డ్లో మోడల్ కమ్యూనిటీ అని చెప్తారు. అంటే వర్ణాశ్రమ సిస్టాన్ని కరెక్ట్గా ఆ బ్లూ ప్రింట్ ఉంది కదా, ప్రభుపాద ఇచ్చిన బ్లూ ప్రింట్ని నిజంగా దించేశారు. సో వెరీ వెరీ పాపులర్. అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ద పీపుల్ హూ లీవ్, దెర్ ఆర్ సమ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ మాధవి ఆల్సో ఆర్ దేర్. వాళ్ళు ఒకసారి దుబాయ్కి వచ్చినప్పుడు యాక్చువల్లీ దే గేవ్ అస్ ప్రెజెంటేషన్. మై డ్రీమ్ ఈజ్ వన్ డే టు గో దేర్, ఇట్ ఈస్ టు స్పెండ్ సమ్ టైమ్. బట్ ఎనీవే ఎవ్రీ టైమ్ వెన్ ఐ కమ్ టు స్టేట్స్ బిట్ ఆక్యుపైడ్ హియర్, బట్ ఎప్పుడప్పుడు వెళ్ళాలని ఉంది అనమాట నాకు. హరే కృష్ణ. నేను ఈ ఆర్టికల్ తప్పకుండా పంపిస్తాను. విల్ కంటిన్యూ అవర్ డిస్కషన్ లేటర్. ఐ కెన్ తిరుమల వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయింటారు ఆ GEY చూస్తున్నప్పుడు. అండ్ తిరుమల స్పాటెడ్ ఆర్ దేర్ వాజ్ ఎ ప్రొఫెసర్ హూ ఇస్ ఫ్రమ్ ది సేమ్ యూనివర్సిటీ ఆఫ్ శ్రీరామ్. అంటే మనకి కావాల్సినవి ఎప్పుడైనా మనకు కనబడితే పడక్కని పట్టుకుంటాం కదా మనం. నాట్ టైం రాగానే ఐ థాట్ తిరుమల్స్ ఫేస్ వుడ్ హావ్ లిట్ అప్. ఓ శ్రీరామ్ యూనివర్సిటీ అనా. ఆ లింకింగ్ అసోసియేషన్ మనకి ఉంటే, ఈవెన్ భగవంతుడితో కూడా ఉంటే, మనకి ఏదైనా స్క్రిప్చర్స్ కానీ శ్లోకాలు కానీ ఉంటే టపక్కని దట్ లైట్ గ్లోస్ అప్. సో ఇన్ దట్ వే ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కుడ్ బ్రింగ్ సమ్ స్మైల్ ఆన్ తిరుమల్స్ అండ్ రాణీస్ ఉదినాజీస్ ఫేస్ టుడే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. ఈ ఆర్టికల్ ఇంకొక 4 pages ఉంది. అది డిస్కస్ చేసుకున్నాక వీ విల్ గెట్ ది, బికాజ్ ఇట్స్ అ వెరీ కాన్సెప్ట్ పేపర్. అది వర్ణాశ్రమ మీద ఇట్స్ వెరీ వెరీ థాట్ ప్రొవోకింగ్ పేపర్. కరెక్ట్గా క్లియర్గా కాన్సెప్ట్స్ని అర్థం చేసేది పేపర్ అన్నమాట. హరే కృష్ణ. థ్యాంక్స్ అలాట్. సారీ, ఐ థింక్ ఐ ఓవర్ షాట్ మై టైమ్ టుడే. టేక్ కేర్. హరే కృష్ణ. ఒకసారి మేమందరం పర్సనల్ గా తిరుమల మావకి హ్యాపీ బర్త్డే. ఓ పర్సనల్ మేము ఇక్కడ మేము పర్సనల్ గా ఇప్పుడు విష్ చేయడానికి మాకు ఇంకా అవ్వలేదు. పద్మాసిని